హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రావణి వర్మ. ఈరోజు మా ఇంట్లో పోలాల అమావాస్య పూజ నేను మీకు చూపిద్దామని వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం పూజకి కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేసుకుందాం. బాండి తీసుకొని కొంచెం పెద్దదే తీసుకోండి, ఎందుకంటే మనం ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేవి మనం ఈ పులుసులోని యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాల వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 లోటాలతో వాటర్ అనేది వేసుకొని ఎన్ని కాయగూరలు అయితే మీరు కట్ చేస్తారో అవన్నీ ఆ వాటర్లో వేసుకొని పసుపు అనేది యాడ్ చేసుకొని చింతపండు కూడా మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోండి. చింతపండు వేసుకున్నాక మూత పెట్టుకొని కాసేపు వాటిని వదిలేయండి. మీకు దీంట్లో ఆయిల్ కానీ తాలింపులు కానీ ఏమీ ఉండవు. నువ్వులు ఎండుమిరపకాయలు మిక్స్ చేసుకొని ఆ పొడి కూడా వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు వదిలేయండి. లాస్ట్లో బెల్లం అనేది యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ మీరు ముందు రోజే కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ రోజు ఏదైనా సరే మీరు చాక్తో కానీ దేంతోని కట్ చేయకూడదు. నెక్స్ట్ బూరెల ప్రాసెస్. పప్పు అంతా చక్కగా నానబెట్టుకొని మిక్సీ వేసుకొని ఆ ఇడ్లీలాగా తయారు చేసుకొని చేయితో మెదుపుకోండి. నెక్స్ట్ పంచదార అండ్ యాలకుల పొడి కూడా వేసేసుకోండి. కొంచెం నెయ్యిలోని కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయించుకొని అవి కూడా బూరెల్లో వేసుకొని చక్కగా ఇలాగా ఉండలు చేసుకోండి. కొద్దిగా చిన్న సైజే చేసుకోండి, మనకి బాగుంటాయి చూడటానికి కూడా. పెద్ద పెద్ద చేసుకుంటారు, వాటికంటే ఇలా చిన్న సైజు చేసుకుంటే బాగుంటాయి. మా అత్తగారు వేస్తుంటే మా పిల్లలిద్దరు కూడా చక్కగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక పని అనేది ఉండాలి, ఖాళీగా ఉంటే ఇల్లంతా చెత్త చేస్తారు. అందుకే చక్కగా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ నాన్నమ్మకి హెల్ప్ చేస్తున్నారు. పాలది కూడా మేము చేసాం, అది మీకు నేను రెసిపీ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ పాలు చక్కగా 1 లీటర్ పాలు తీసుకొని చక్కగా బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ పొరిపిండి కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఆ పిండి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పంచదార కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. మీకు ఇలా థిక్నెస్ అనేది వస్తుంది. బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి తురుము జీడిపప్పు వేయించుకొని అది కూడా ఆర్దిలో మిక్స్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి. నేను అప్పటికే స్టార్ట్ చేసేసరికి మా అత్తగారు ఇంకో 2 ఆర్దులు కూడా కంప్లీట్ చేశారు. అవి నేను మీకు వీడియో క్లిప్ తీయలేదు. నెక్స్ట్ గారెలు పప్పు అనేది వేసేసుకున్నారు. గారెలు అనేవి చక్కగా ప్రిపేర్ అయిపోయి మా అత్తగారు నాకు ఏ హెల్ప్ చేయక చక్కగా వీడియో అనేవంతా చక్కగా షూట్ చేసుకొని అందరికీ పెట్టని ముందు రోజే నాకు చెప్పేశారు. నెక్స్ట్ మా పెరట్లో గార్డెన్కి వెళ్ళి పువ్వులు అనేవి చక్కగా దేవుడి కోసం కోసుకున్నాము. ఇది నేను లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు ఈ మొక్క అనేది కొనేసి వేశాను. చాలా రకాలు వేసాను కానీ అన్నీ చచ్చిపోయాయి. ఇది ఒక్కటే చక్కగా బతికింది. ఎన్ని పువ్వులు కొనుక్కున్నా మనకంటూ ఇలా చక్కగా చెట్టు వేసుకుంటే ప్రతిరోజు మనం దేవుడికి పూజ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెయిన్ మనకి ఏంటంటే ఈ మొక్కనే మనం ఇప్పుడు పూజ చేస్తాము. కిందన చిన్నది ఇంకో మొక్క చూడండి, అది లాస్ట్ ఇయర్ది. ఇప్పుడు నిన్న మా అత్తగారు కొనేసి అది ఆ పాట్లో పెట్టుకొని ఉంచుకున్నారు. బయట ఎక్కడైనా ఉంచితే వాడిపోతుందని చెప్పి దాంట్లో ఉంచుకున్నారు. అది తెచ్చి చక్కగా దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా ఏమేమైతే కావాలో అవి కూడా మేము దేవుడి గదిలో పెట్టుకున్నాము. ఆ మొక్కకి చక్కగా మీరు పసుపు బొట్టు అనేది చక్కగా పెట్టుకోవాలి. ఆ మొక్కని అలా తెపాల్లో మట్టి వేసి దాంట్లో మనం పెట్టుకొని పూజ చేసుకోవాలి. తెపాల చుట్టూ పసుపు అనేది చక్కగా రాసుకొని కుంకుమతో బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఈ చెట్టుతో పాటు బచ్చల ముక్క కూడా ఆ మొక్కకి తాడుతో కట్టుకోవాలి. నెక్స్ట్ పసుపు కొమ్ములన్నీ ఇలా దారంతో మనం ఎన్నైతే ప్రసాదాలు చేసామో వాటన్నిటికీ ఇలాగా కట్టుకోవాలి. మనం ఏ పూజ చేసుకున్నా కొన్ని ప్రసాదాలు మనం కప్స్తో పెడతాం, కానీ ఈ పూజ కలగ కాదు. మనం ఏవైతే వండుతున్నామో అవన్నీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకోవాలి తెపాలతో. ఇది గారి బూరిదండ ప్రిపేర్ చేసుకున్నాం పిల్లల మెడలో వేయడానికి. పూజ అనేది మేము స్టార్ట్ చేసుకున్నాము. ఆ దేవుడి దగ్గర మనం పసుపు వినాయకుడిని పెట్టి ఫస్ట్ పసుపు వినాయకుడిని మనం పూజ చేసుకోవాలి. తర్వాత అప్పుడు మనం ఏ మొక్క అయితే పెట్టామో దాని దగ్గర మనం దీపం అనేది వెలిగించుకోవాలి. ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు మన మహాలక్ష్మి ఏదైతే మన ఇంట్లో రోజు పూజ చేసుకుంటామో అది మనం లాస్ట్లోని ఇంట్లో దీపం అనేది వెలిగించుకోవాలి. ఫస్ట్ ఈ పూజ అంతా మనం కంప్లీట్ చేసుకోవాలి. పూజ చాలా నిష్టగా చేసుకోవాలి. మనం ఏదైతే రెసిపీస్ అన్నీ చేసామో వంటలు అవన్నీ మనం స్మెల్ కూడా
చూడకూడదు, మనకి అది మనం పేర్చకూడదు కూడా. అంత నిష్టగా మనం చేయాలి. ఈ పూజ మనం దేనికోసం చేస్తామంటే మన పిల్లల కోసం చేస్తాం. మా అత్తగారు వాళ్ళ పిల్లల కోసం చేస్తారు. నేను కూడా ఈ పూజ చేస్తున్నాను కాబట్టి నేను మా పిల్లల కోసం చేస్తున్నాను. ఎవరికైనా పిల్లలు లేకపోయినా ఇంకా కలగపోయినా వాళ్ళు కూడా ఈ పూజ లేకపోయే వాళ్ళు పూజలో పార్టిసిపేట్ చేసినా సరే చాలా మంచిది. మా అత్తగారికి వాళ్ళ అత్తగారు ఈ పూజ చేయించారు. నాకు మా అత్తగారు ఈ పూజ అనేది చేయిస్తున్నారు. ఇప్పుడు మనం మన ఇంటి మహాలక్ష్మి దగ్గర దీపం అనేది వెలిగించుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా మా ఇంట్లో ఏ పూజ అయినా మా అత్తగారు ఆవిడ వెలిగించరు దీపం. ముందు నాతోనే వెలిగిస్తారు. తర్వాత మా అత్తగారు వెలిగిస్తారు. ఈ పూజ మనం ప్రతి సంవత్సరం అమావాస్యకి ఈ పూజ అనేది చేసుకుంటాం. ఈ పూజకి ప్రసాదాలు మాత్రం పులిహోర అలాంటివి కాకుండా కంపల్సరీ పులుసు, 3 ఆర్దులు, గారెలు, బూర్లు ఇవి మెయిన్ కంపల్సరీ ఈ పూజకి మనం పెట్టాల్సినవి. ఫ్రూట్స్ కూడా అన్ని రకాలు మనం పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు. అరటిపళ్ళు, కొబ్బరికాయ ఉన్నా సరిపోతుంది. మేము ఒక 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకున్నాం. మా హస్బెండ్ మిస్ అయ్యారు కాబట్టి వీడియో కాల్లోని అనేది తీసుకుంటున్నారు. ఇలా గారెలు, బూర్లు, దండ అనేవి పిల్లలకి ఇలా వేస్తాము. మా అబ్బాయిది ఎక్కడో మిస్ అయింది. పూజ అంతా చక్కగా కంప్లీట్ అయింది. మీకు ఇప్పుడు మొత్తం చూపిద్దామని అలా దగ్గర నుంచి మొత్తం వీడియో క్లిప్ అంతా చూపిస్తున్నాను. నేను ముందు రోజే మా సాలూరు అనేది వెళ్ళిపోయాను. వైజాగ్ టు సాలూరు నేను ముందు రోజు నైట్కే వెళ్ళిపోయాను పూజ కోసమని. ఎలాగో సండే పడింది, పిల్లలకి హాలిడేస్ అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాను. మా హస్బెండ్ వద్దాం అనుకున్నారు, ఆఫీస్ వర్క్ వల్ల మిస్ అయ్యారు. పూజ మాత్రం చాలా చక్కగా జరిగింది. 10:30 అయ్యేసరికి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్కి కూడా ఆ గారెల దండ అనేది మా అత్తగారు మెడలో వేస్తున్నారు. ఇప్పటికి కూడా వేస్తారు ప్రతి ఇయర్ మా అత్తగారు. మేము వెళ్ళకపోయినా ప్రతి ఇయర్ వీడియో కాల్లో మా పిల్లలకి మా హస్బెండ్కి వేస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్ళినా నేను మా అత్తగారు పనులు అనేవి షేర్ చేసుకుంటాం. ఈసారి మాత్రం నాకు వీడియోస్తోనే సరిపోయింది. మా అత్తగారు నువ్వు ఏం చేయకపోయినా ప్రాబ్లం లేదు, చక్కగా వీడియోస్ తీసుకొని పోస్ట్ చేయమని చెప్పారు. దానివల్ల స్కిప్ చేస్తాను నేను పనులన్నీ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్.